మీరంతా ఏ కులం? మీరంతా ఏ కులం? ఎస్సీలో మీరేంటి? మానవుళ్ళ? మీరు మానవుళ్ళ? మీరు మాదిగోళ్ళ? మీరు మాదిగోళ్ళ? మీరు ఎస్సీ మాల? మీరు ఎస్సీ మాదిగల? మీరు ఎస్సీ మాల? మీరు ఎస్సీ మాదిగల? మీరే మతం? మీదే మతం? మీరే మతం? తహసీల్దార్ ముందు చెప్తారా మాట? తహసీల్దార్ ముందు చెప్తారా ఆ మాట? చెప్తాం. కానీ మీకు ఎస్సీ సర్టిఫికేట్ అయితే ఏం చేస్తారు? ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఏం చేస్తారు? వంగుని 4 గుద్దులు కొడతాం. వంగునే 4 గుద్దులు వేస్తాం. వంగునే అమ్మలారా అక్కలారా అయిపోయింది. బాబు ఈ రోజున హిందూ మతంలో ఉన్న ఎస్సీలే ఎస్సీలు, ఇతర మతాల్లో ఉన్న వాళ్ళు ఎస్సీలు కాదు అని రాష్ట్రపతి ఉత్తర్వులు 1950 సంవత్సరంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 8 నెలలకి చాలా ఘోరమైన వ్యవహారం. కానీ అది సరిగా అమలు కాల. కానీ సుప్రీంకోర్టు ఈ సంవత్సరం మార్చి నెల 24వ తారీఖు ఇచ్చిన తీర్పు వల్ల క్రైస్తవ మతంలో ఉంటేనే మీరు ఎస్సీలు కాకుండా పోతారు, ఎస్సీ రిజర్వేషన్ అలాగనే ఎస్సీ ఎస్టీ చట్టం మీకు వర్తించదు అని చెప్పి ఆ సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది. ఇది చాలా 40 కోట్ల మంది ఎస్సీ ఎస్టీలకి అన్యాయం చేసే వ్యవహారం. మా హక్కులు, అంబేద్కర్ గారు ఇచ్చిన మా హక్కులు, మా ప్రాథమిక హక్కులు వీటన్నిటిని కూడా కాలరాసే వ్యవహారం. రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలి. అమెండ్మెంట్ కూడా కాదు, రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలి. రంగనాథ్ మిశ్రా కమిషన్ని అమలు చేయాలి, ఆ రిపోర్టును అమలు చేయాలి. అలాగనే సుప్రీంకోర్టుని తీర్పుని సమీక్షిస్తూ మా తరఫున, మా ఎస్సీ తరఫున, మా ఎస్సీ క్రైస్తవుల తరఫున, ఎస్సీ ముస్లింల తరఫున కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజున ఒక ర్యాలీ ధర్నా చేశాము. ఇక్కడున్న మరి కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకటే అంటున్నారు, మేమందరం ఎస్సీలమే కానీ మేము క్రైస్తవ మతస్థులము, ఎక్కడైనా ఈ మాట చెబుతామని అంటున్నారు. మేము యేసుక్రీస్తుని వదులుకోమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కనుక మేము గౌరవ కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి అలాగనే మరి ప్రధానమంత్రి గారికి వినతి పత్రాన్ని 2 డిమాండ్ల మీద మేము ఈ క్రమంలో మరి ఇక కేంద్రం పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలను కదిలిస్తాం, ఎంపీల చేత లేఖలు రాపిస్తాం ప్రధాని గారికి. నెక్స్ట్ ఆగస్టు 10వ తారీఖున ఈ గుంటూరు ఈరోజు రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని, ఎస్సీలు అయిన మాలామాదిగులు ఏ మతంలో ఉన్నా సరే వాళ్ళకి ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ ప్రధానమంత్రికి అలాగనే రాష్ట్రపతిని ఉద్దేశించిన 2 రిప్రజెంటేషన్స్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మేము అందించడం జరిగింది. వారు కూడా పంపిస్తారని చెప్పి హామీ ఇచ్చారు. అట్లాగనే గుంటూరు నగరంలో సమాధుల కోట్ల విషయంలో కూడా సంబంధించిన అధికారులతో మాట్లాడతానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. నాతో పాటు చంద్రమోహన్ గారు ఉన్నారు, ఆర్సీఎం శెట్టికి సంబంధించిన ఒక 4 బృందం ఉన్నది. అట్లాగే మదార్ గారు ఉన్నారు, మాస్టర్ ఆనంద్ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. డాక్టర్ జార్జ్ గారు ఉన్నారు. ఇండివిజువల్ చూసి ఈ ఉద్యమాన్ని మనం కొనసాగిస్తాం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే మందాకృష్ణ మాది గారు కూడా మరి మానామాదిగులు ఐక్యమయ్యి మరి కార్పొరేట్ రాష్ట్రాలందరూ ఎక్కడున్నారు, కోట్లు మా జనం డబ్బుతో మీరు కోట్లు సంపాదించుకున్నారు, మా వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే మీరు పట్టించుకోవట్లేదని ఆయన అన్నారు. అలాగనే మరి సునీల్ గారు కానీ అలాగనే ఇంకొక విజయ్ కుమార్ గారు అని ఒక ఐఏఎస్, మాజీ ఐఏఎస్, అలాగనే మన హర్ష గారు కానీ ఇంకా ఈ రాష్ట్రంలో ఎంతమంది అయితే ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల పట్ల అవగాహన కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మనందరం కూడా ఐక్యపడాలా. ఐక్యపడకపోతే అంబేద్కర్ గారు ఇచ్చిన యొక్క హక్కులు ఇవన్నీ కూడా కోల్పోతామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ, అందరూ కూడా ఆగస్టు 10వ తారీఖున గుంటూరు కలెక్టరేట్ వద్ద 1,00,000 మందితో మనం ప్రజా ప్రదర్శన చేయాలని చెప్పి నేను కోరుతూ, ఈ ప్రజా ప్రదర్శనే కాకుండా
ఆగస్టు 15 నాటికి ఒక 100 మంది కుర్రోళ్ళతో, మనం చదువుకున్న కుర్రవాళ్ళతో ఢిల్లీ వెళ్ళి 100 మంది ఎంపీలను కలుసుకోవాలి. రోజుకు ఒక 10 మంది చొప్పున ఎంపీలను కలుసుకుని వాళ్ళందరి యొక్క సహకారంతో పార్లమెంట్లో ఈ సమస్యని పెట్టి మన తరపున వాళ్ళు పోరాడేటట్టు, వాళ్ళు పార్లమెంట్లో పోరాడుతూ ఉంటుంటే మనం బయట జంతర్ మంతర్ దగ్గర వేలాది మంది జనంతో ధర్నా చేద్దామని చెప్పి మీకు నేను సెలవు తెలియజేస్తూ, నాకు ఇచ్చిన మరి భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి, అందరూ కూడా కలిసి రావాలి. మరి చర్చీల పరంగా విడిపోకుండా అన్ని చర్చీలు ఏకం కావాలి, అన్ని సంఘాలు ఏకం కావాలి. ఎంఆర్పిఎస్, మాల మహానాడు, మాల మహాసభ, ఇంకా ఇట్లా ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, ఆర్పిఐ పార్టీ, అలాగనే బహుజన్ సమాజ్ పార్టీ, అన్ని పార్టీల్లోనే ప్రజలందరూ కూడా ఏకమై ఈ ఆగస్టు 10 కార్యక్రమాన్ని, చలో గుంటూరు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని కదిలి రావాలని నేను విజ్ఞప్తి చేస్తాను.